ఆత్మహత్య చేసుకున్నట్టుగా బైబిల్లో చదువుతున్నాం. అదే ఒకవేళ ప్రభు దగ్గరికి వస్తే త్రోసేస్తాడా? మన యేసయ్య నేరములు ఎంచని వాడే, కృపచూపు వాడే. అలాంటి ప్రేమామయుడు యోధాను మాత్రం త్రోసివేస్తాడా? భగవంతుడు తోడు చేసి ఎవడో నాకు తెలియదన్న పేతురు తర్వాత పశ్చాత్తాపడితే పేతురు నెట్టివేశాడా? క్షమించలేదా? జీవితాంతము దొంగతనాలు మానభంగాలు చేసినటువంటి ఒక నేరస్తుడు ఆఖరి క్షణంలో ప్రాధేయపడితే నీ రాజ్యములో నన్ను చేర్చుకోమని అడిగినప్పుడు నువ్వు పనికిరావని నెట్టివేశాడా యేసయ్య? లేదు కదా. అతన్ని కూడా ప్రేమించి నేడే ఈరోజే నువ్వు నాతో కూడా పరదేశకు వస్తావని అభయం ఇచ్చాడే. ఇంత కరుణామయుడు యోధాని క్షమించలేడా? క్షమిస్తాడు. కానీ యోధా ప్రభు దగ్గరికి రాకుండా తనంతట తానే దుష్ట ఆలోచన చేత, సాతాను ప్రేరేపణ చేత ఉరిపెట్టుకొని చచ్చిపోయి తన కుటుంబానికి భయంకరమైన శాపం తెచ్చినట్టు, తన భార్య విధవరాలైన, తన పిల్లలు బిచ్చగాళ్ళై దేశదిమ్మురులైపోయినట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం. అతని ఇల్లే నాశనమైనట్టుగా బైబిల్లో చూస్తున్నాం. నా ప్రియ చెల్లి సోదరుడా గమనించండి, ఈరోజు యేసు ప్రభు నిన్ను కూడా క్షమిస్తాడు. ఒకవేళ నువ్వు దిగజార్చబడి ఉన్నావా, తిరిగి పాపములో పడి ఉన్నావా, విశ్వాసములో దిగజార్చబడి ఉన్నావా, నీ జీవితం విచ్ఛిన్నమైపోయిందా, పరిశుద్ధతను కోల్పోయావా, నీతైన వస్త్రాన్ని దిగజార్చుకున్నావా, కృపకు దూరమై ఉన్నావా, అందరి చేత ద్వేషించబడుతున్నావా, అందరి చేత దూషింపబడుతున్నావా, అయినా భయపడకు, ధైర్యము తెచ్చుకో, ధైర్యము తెచ్చుకో. పరలోకములో మన కొరకు విజ్ఞాపన చేయవాడు మన యేసయ్య ఉన్నాడు. మనందరి కొరకు పరలోకములో విజ్ఞాపన చేయవాడు మన యేసయ్య ఉన్నాడు. మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. చూసారా, యోధాని ఆ మతాధికారులు నెట్టివేశారు. నువ్వు పనికిరావు, గురుద్రోహి, నువ్వు ఆ గురువుని అమ్మేస్తావు, మమ్మల్ని కూడా అమ్మేస్తావని నెట్టివేశారు. కానీ యేసు ప్రభువుని నెట్టేస్తాడా? నెట్టేయడండి. ఈరోజు నీ వాళ్ళు నిన్ను నెట్టేయచ్చు, నీ సంఘము నేను నెట్టేయచ్చు, నీ ఇంటి వారు నిన్ను పనికిరాడనవచ్చు. కానీ ఆయన ఎంతో ప్రేమగల దేవుడు. పగిలిపోయిన పాత్రలా ఉన్నావా? విచ్చిపోయినటువంటి పాత్రలా ఉన్నావా? నా ప్రియ సోదరి సహోదరులారా, మీరు భయపడిన అవసరం లేదు. బైబిల్లో మీకు ఆదరణకరమైనటువంటి ఒక వచనాన్ని నేను చదువుతాను. యోహాను రాసినటువంటి పత్రికలో మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో ఒక మాట ఉంది. నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయుటకై ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు